ప్రభునందు ప్రియ స్నేహితులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మట్టు కూడా తన కృపలో కాచి భద్రపరిచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆధ్యాత్మిక పోరాటం అనే ఈ 21 రోజుల ప్రార్థనలో చక్కగా కుటుంబముగా ప్రార్థన చేస్తున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీరు మనమందరము కలిసి చేసేటువంటి ప్రార్థనలకి దేవుడు సమాధానము దయచేయునుగాక. 4వ రోజుకి మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఈ ఆధ్యాత్మిక పోరాటములో దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఎందుకొరకంటే మనం వచనం వెంబడి వచనము ధ్యానం చేయాలంటే ఇది కొద్ది రోజులకు సరిపోయేటువంటిది కాదు, చాలా లోతైనటువంటి వివరణ అవసరం. అందుకే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ పరిస్థితులను, సంఘటనలను క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం. ఎందుకొరకంటే ఇవి మన ఆధ్యాత్మిక పోరాటానికి తప్పకుండా సహాయం చేస్తాయి. మనకి ప్రోత్సాహకరంగా ఉండడానికి కొరకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము క్లుప్త వివరణలోకి మనం వెళ్తుంటున్నాం. ఒకవేళ మీరు దానియేలు గ్రంథాన్ని ఇంకా లోతుగా నేను అర్థం చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఓపికతో వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేయండి. చాలా లోతైన విషయాలు మనకు దొరుకుతాయి. మంచిదండి, ప్రార్థన చేసుకొని ఈ యొక్క 4వ రోజు కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమిస్తూ ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, సజీవుడైన యేసు, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దేవా, ఈ ఆధ్యాత్మిక పోరాటములో ఇదిగోనైనా కుటుంబముగా కలిసి ప్రార్థన చేసే కృప, కుటుంబముగా కలిసి పాటలు పాడే కృప, కుటుంబముగా కలిసి వాక్యాన్ని ధ్యానం చేసే కృప మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతోమంది నాయన ప్రియ బిడ్డలు ఒక సవాలుతో ప్రార్థన చేస్తున్నారు. అవును, నేను సైతము ఈ ఆధ్యాత్మిక పోరాటములో పాల్గొని ప్రార్థనకి విజయం సాధించాలి, నా ప్రార్థన నా ప్రభు వినాలి, నా పక్షముగా ఆయన న్యాయము చేయాలి అన్నంతగా ప్రభా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి దేవా, వారి కుటుంబంలో లేదా వారి వ్యక్తిగత జీవితంలో నాయన ఒక కార్యము, ఒక అద్భుతము మీరు జరిగించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసయ్య నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. స్నేహితులారా, ఈరోజు 4వ రోజు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ముందుగా ఈ వాక్యాన్ని మనము చదువుకుందాం. చదువుతున్నప్పుడు మీరు కూడా మీ బైబిల్ తీసుకొని ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు అర్థమవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం చదువుకుందాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఏలనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తావని దానియేలు మరలా చెప్పాను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన ఆర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కళ భావమును రాజునకు తెలియజేసేదనెను. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాను. రాజు
నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజారు అను దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబ్కద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారి ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానమునుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను. మరియు చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలె కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆరాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. ప్రియ స్నేహితులారా, మరి గడిచిన 3 రోజులుగా మొదటి అధ్యాయము 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు దానియేలు గురించి, ఆ తర్వాత మిగతా హనన్యా గురించి, మిషాయేలు గురించి, అజర్యా గురించి మనము కాస్త ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే మరి దానియేలు ఈ రాజు సన్నిధిలో నిలబడి అడిగినటువంటి మనవి మనకు తెలుసు. రాజా, నీకు వచ్చినటువంటి కళ ఒకవేళ అది నాకు తప్పకుండా నేను ప్రార్థన చేసి నేను దాన్ని తెలియజేస్తాను అని చెప్పి వచ్చి దానియేలు చేసినటువంటి ప్రార్థన, దేవుడు దానియేలుకు ఆ యొక్క కళను, దాని యొక్క భావాన్ని బయలుపరిచిన విషయం మనము నిన్నటి దినాన క్లుప్తంగా ధ్యానం చేశాం. ఇప్పుడు రాజు దగ్గరికి పోవడానికి కొరకు మరి ఆలోచన చేశాడు. మరి ఆ రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్యులైనను చెప్పడానికి అవకాశము లేదు. కానీ మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు అన్న సంగతి మరి దానియేలుకు అర్థమయ్యి, మరి అక్కడ ఉన్నటువంటి ఆర్యోకు ఆ అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆర్యోకు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇదిగో నేను ఆ కళను చెప్తాను, ఆ కళ యొక్క భావాన్ని కూడా నేను చెప్తాను అని చెప్పినప్పుడు మరి ఆ ఆర్యోకు రాజ భవనము దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నాడు, అయ్యా, యూదులలో చెరపట్టబడిన వారిలో ఒకడు నేను కనుగొన్నాను అని ఆయన చెప్పి ఆ దానియేలును త్వరగా అక్కడ రాజు దగ్గరికి తీసుకొని పోయి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే రాజు మరి దానియేలు మధ్యలో జరిగిన సంభాషణ మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదేంటంటే రాజు అంటున్నాడు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుటకు నీకు శక్యమా అని అడగగా మరి దానియేలు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అది ఎవరి వలన కాదు, కానీ ఒక మంచి మాట దానియేలు మాట్లాడాడు. ఏంటంటే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంటే తను చెప్తున్నాడు, అది నా శక్తి కాదు, అది నా బలము కాదు, అది నా జ్ఞానము కాదు, కానీ ఇదిగో పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. అంత్య దినములయందు కలగబో దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. అంటే నీకు వచ్చిన కళ అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. నీకు వచ్చిన కళ అది పరలోకమందున దేవుని దగ్గరికి వచ్చింది. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి ఆ కళంతా చక్కగా వివరించాడు.
ప్రియులారా, ఇప్పుడు మనం పెద్దగా బైబిల్ స్టడీ చేయడానికి కొరకు ఆ కళలోని ప్రతి మాటను మనము పెద్దగా మనము స్టడీ విధంగా మనం వెళ్ళడం లేదు, కానీ ఆధ్యాత్మిక కోణంలో మనం క్లుప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానియేలు గొప్పలు చెప్పుకోవడానికి ఈ యొక్క కళ భావం గురించి చెప్పట్లేదు, కానీ దేవుడిచ్చిన మంచి వాటిని గుర్తించి అందుకు ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్లారా, దేవుడు దానియేలుకు చక్కటి జ్ఞానాన్ని, కళను, మర్మములను చెప్పగలిగినటువంటి గొప్ప శక్తిని దేవుడిచ్చినాడు. అయినప్పటికీ తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి దానియేలు ఎక్కడ కూడా ప్రయత్నించినట్టుగా మనకు కనిపించడు. తన జీవితంలో ఏది జరిగినా, దేవుడు తన జీవితంలో ఏ గొప్ప కార్యం చేసినా కూడా ఆయన మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తనను తాను మరుగుపరుచుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా దానియేలు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. బబులోను జ్యోతిష్కులు, మాంత్రికులు మొదలైన వాళ్ళు నిజ దేవునితో సంబంధములు లేని వారిని సూచిస్తుంటున్నారు, మనకు అక్కడ కనబడుతుంటున్నారు. వారు తమ ఉపాయాలన్నిటిని ఉపయోగించి రాజు కళ భావాన్ని చెప్పలేకపోయారు, కానీ దేవుడైతే తన సేవకులకు దాన్ని వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ ఎంతోమంది మాంత్రికులు ఉన్నారు, ఎంతోమంది జ్యోతిష్కులు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానము కలిగిన వారు ఉన్నారు. వీళ్ళ వల్ల కాలేదు ఇవన్నీ. మరి దేవునితో వారు సంబంధం లేని వారు, దేవుడంటే ఎరగనటువంటి వారు, దేవుని యొక్క ప్రత్యేకత తెలియని వారు అక్కడ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడనంటే, మరి తన సేవకుడికి ఆ యొక్క విషయాన్ని వెల్లడిపరిచినట్టుగా చూస్తుంటున్నాం. అది దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత. అవసరమైతే సత్యాన్ని దేవుడు బయలుపరుస్తుంటున్నాడు, అంతేగాని దానియేలుకు గొప్పలు చెప్పుకునేందుకు ఆస్కారం ఇవ్వడానికి కొరకు కాదు. బైబిల్ను వివరించి చెప్పగలిగిన వారిలో కొందరు తమకు సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి అందుకోసం స్తుతించడం వారు మర్చిపోతారు. కానీ దానియేలు తన దర్శనములో సరిగ్గా రాజు చూచిన దాన్ని చూశాడు, అందువల్లనే వివరంగా చెప్పగలిగినాడు. ఈరోజు మనం కొంతమందిని చూస్తే ఏదో కొంచెం జ్ఞానం ఉంటే దాన్ని బట్టి ఇది నా ప్రత్యేకత అని అనుకొని వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ దానియేలుకు ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, చెప్పాలంటే ప్రపంచంలో అలాంటి ప్రత్యేకత ఇంతవరకు అయితే ఎవరికి ఉన్నట్టుగా మనకు కనిపించలేదు. అంతటి గొప్ప శక్తిని దేవుడు దానియేలుకి ఇచ్చాడు. కానీ ఎక్కడ దానియేలుకు గర్వం వచ్చినట్టు కానీ ఇది నా ప్రత్యేకత, ఇది నేను చేసినటువంటి కార్యము అన్నట్టుగా ఎక్కడ కూడా దానియేలుకు కనిపించినట్టుగా, దానియేలు ఆ విధంగా కనపరుచుకున్నట్లుగా మనకు కనిపించదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన తలాంతులను, దేవుడు మనకిచ్చిన వరములను, దేవుడు మనకిచ్చినటువంటి ప్రత్యేకతని దేవుని మహిమ కొరకు మనం ఎంత ఎక్కువగా వాడుతామో అంత ఎక్కువగా దేవుడు దీవిస్తాడు, అంత ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకున్న తలాంతు ఏదైనా కావచ్చు, ఏ వరమైన దేవుడికి ఇవ్వచ్చు. దానియేలు వలె మనం వాడబడుతున్నాం కావచ్చు, దానియేలు వలె గొప్పగా ప్రార్థన చేస్తున్నాం కావచ్చు, కానీ ఆ వరమును బట్టి అతిశయము రావడానికి లేదు. ఆ వరమును బట్టి దేవునికి మాత్రమే మహిమ రావాలి అని మనం దీని ద్వారా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విగ్రహము కనిపించినట్టుగా అదంతా కూడా వివరణ మనకు అందులో కనబడుతుంది. ఆ విగ్రహము భూలోకములోని 4 రాజ్యాలకు సూచన. ఎందుకొరకంటే ఇప్పుడు 10వ అధ్యాయంలో కూడా దానియేలు ఒక యుద్ధము జరగబోతుంది అన్న సంగతిని బట్టే కదా ఆయన 3 వారాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ మొదలైంది దానియేలుకు మెల్లమెల్లగా స్లోగా ఆ పరిస్థితులన్నీ కూడా అర్థమవుతున్నాయి. సో ఈ విగ్రహము భూలోకంలోని 4 రాజ్యాలకు సూచనగా ఉన్నాయి. బైబిల్ ప్రకారం కనుక దీన్ని అర్థం చేసుకుంటే, ప్రపంచ చరిత్రను బట్టి చూస్తే ఆ 4 ఏమిటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విగ్రహాన్ని ఢీకొన్న రాయి శాశ్వతమైన దేవుని రాజ్యము, ఈ రోమా సామ్రాజ్య ప్రభావము ఊడిపోతుంది. ఆ తర్వాత మరికొన్ని శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాలు లేచాయి కూడా ఈరోజు మనం గమనిస్తుంటున్నాం. అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువు, అక్కడక్కడ పరిస్థితులన్నీ కూడా చూస్తుంటే దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుతుంది అని మనకు అర్థమవుతుంది. రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి. ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయి అని అంటే దేవుని యొక్క రాకడికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి దానియేలు గ్రంథంలో కూడా ఒక విగ్రహము, ఆ విగ్రహం యొక్క ఉండే విధానం అంతా కూడా రాజుకొచ్చిన కళ. ఆ కళని, దాని యొక్క భావాన్ని భక్తుడైన దానియేలు చాలా చక్కగా వివరించినాడు. అయ్యా, ఇదిగో ఈ యొక్క భాగం ఇది, ఈ భాగం ఇది, భాగం ఇది, ఈ విధంగా దేవుడు గొప్ప ఈ కార్యం చేయబోతున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా దానియేలు దాని యొక్క కళను, దాని యొక్క భావాన్ని
చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ దాన్ని మనం ఆధ్యాత్మిక అర్థం చేసుకుంటే మరి చేతితో కదిలించబడినటువంటి ఒక రాయి అక్కడ ఉంది. 34వ వచనములో చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగొట్టినట్టు తమకు కనబడింది. అది దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే అది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఈ రాయికి ఉన్న నశింపజేసే శక్తి గురించి ఇక్కడ రాయి అంటే దేవుని రాజ్యము, దానిలో క్రీస్తు రారాజుగా ఆయన వస్తాడు. ఆ దర్శనంలో ఈ రాయి రావడము చేతి సహాయం లేకుండా జరిగింది. అంటే దీన్ని స్థాపించవలసింది మనుషులు కాదు, దేవుడే అని ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, పాత నిబంధనలో చాలా సందర్భాలలో మనం గమనించే విషయం ఏంటంటే క్రీస్తుకు ముంగుర్తుగా చాలా సంఘటనలు జరిగినాయి. క్రీస్తు రాకడికి ముంగుర్తుగా చాలా దర్శనాలు వచ్చినాయి. క్రీస్తుకు ముంగుర్తుగా చాలా అద్భుతాలు జరిగినాయి పాత నిబంధన కాలంలో. ఈ 39 అధ్యాయాలలో ఆయా 39 గ్రంథాలలో, ఆయా గ్రంథములో, ఆయా అధ్యాయాలలో, ఆయా పరిస్థితులలో ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఇశ్రాయేలు చరిత్ర చూసినా, ఎక్కడ సిచ్యువేషన్ చూసినా కూడా కొన్ని సంఘటనలు నేరుగా యేసుక్రీస్తు రాకడికి ఆయన ముఖ్యమైన మూలరాయిగా ఈ లోకానికి రాబోతున్నాడు అన్న సంగతి సాదృశ్యకంగా మనం పాత నిబంధనలో చాలా సందర్భాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితులను కూడా దానికి సాదృశ్యంగా ఉన్నాయి. 22వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చూసినటువంటి 14 వచనాలలో రాజుకు వచ్చిన కళ, ఆ కళ దానియేలుకు దేవుడు దర్శనం రాగా చూపించడము, ఆ కళను పూర్తిగా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా దానియేలు వివరించిన విధానము, ఇవన్నీ కూడా క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నట్టుగా మనము గమనించవచ్చు. కాబట్టి ఆ యుద్ధము, ఆ జరగబోతున్నటువంటి విధానము, తర్వాత చివరిగా ఆ వచనాలు కనుక మనం చదువుకుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఏంటంటే 35వ వచనంలో అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొనిపోయాను. ప్రతిమను విరగొట్టిన ఆరాయి ఏమైందంటే సర్వభూతలమంత మహాపర్వతమాయను. ఇది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి ఆధ్యాత్మిక పోరాటములో క్రీస్తు మనకు ఒక రాయిగా ఉండి ఆయన మనల్ని బలపరిచి మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఈ సిచ్యువేషన్లో కొన్ని ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. 22వ వచనంలో చూస్తే, మా పితరుల దేవ, అంటే దానియేలు చెప్తున్న విషయం, మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు గనక నేను నిన్ను స్తుతించుచు ఘనపరుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తువని దానియేలు మరలా చెప్పాడు. నిన్న 3వ రోజులో మనము జ్ఞాపకం చేసుకున్నాం, కృతజ్ఞత చెల్లించాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. సో మరొకసారి కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే థ్యాంకింగ్ గాడ్ సెకండ్ టైం. థ్యాంక్ గాడ్ ఆల్వేస్. దేవునికి మనం ఎప్పుడూ వందనాలు చెల్లించాలి. దేవునికి ఎప్పుడు వందనాలు చెప్తూనే ఉండాలి. ఆయన మహిమపరుస్తూనే ఉండాలి, ఆయన ఘనపరుస్తూనే ఉండాలి. ఇదిగో దానియేలు తనను తాను రిక్తుగానే చేసుకొని, దేవా ఇది నా ప్రత్యేకత కాదు, ఇదిగో ప్రభా నాకు నీవు వివేకములను బలమును అనుగ్రహించినావు. మేము అడిగిన ఈ సంగతి, ఇక్కడ నేను అడిగిన కాదు, మేము అడిగిన, అంటే దానియేలు అడిగాడు, హనన్య అడిగాడు, మిషాయేలు అడిగాడు, ఆ తర్వాత అజర్యా అడిగాడు, అనగా షద్రకు మేషక్ అబేద్నెగో దానియేలు వీరందరూ కలిసి అడిగారు, దేవా మాకు ఈ కార్యం మా ముందు నీవు నిలబెట్టి గొప్ప కార్యం చేయి, దానియేలు కళ ఇవ్వు, నెబుకద్నెజరుకు వచ్చిన కళ దానియేలుకి ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేశారు. సో దానికి వారు ఏం చేస్తున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు దానియేలు చెల్లిస్తున్నాడు. వారందరూ కలిసి దేవుని కనపరుస్తున్నారు. ప్రియ స్నేహితులారా, ఈరోజు మన జీవితంలో ఒకసారి మనము వెనుకకు వెళ్ళి చూస్తే ఎన్నోసార్లు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రమాదం నుంచి తప్పించాడేమో, నీవు అడిగితే నీ ప్రార్థనకి సమాధానం దయచేశాడేమో, ఏదైనా కష్టంలో ఇబ్బందుల్లో ఉండి అనారోగ్యం చేతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు మరొక జీవితాన్ని ఇచ్చాడేమో, మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడేమో, గొప్ప కార్యము నీ పట్ల చేశాడేమో, దానికి ఖచ్చితంగా మనము ఆయనకి వందనాలు చెల్లించాలి, ఆయనను ఘనపరచాలి. ఇది దానియేలు చేసిన మొదటి విషయం. రెండవది ఏం చేశాడు, 30వ వచనంలో కనుక మనం చూస్తే తనను తాను తగ్గించుకున్నాడు దానియేలు.
ఏమంటాడంటే, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానము ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడెను అంటాడు. అంటే అది నా జ్ఞానము కాదు, నాకేదో విశేష జ్ఞానం ఉందని కాదు, నాకు మర్మము ఉంది, చెప్పే శక్తి ఉందని అది బయలుపరచబడలేదు. కానీ ఇదిగో దేవుడే నాకు అది బయలుపరిచాడు. సో అది చాలా ప్రత్యేకంగా మనకు అనిపిస్తుంది. అలా ఉన్నదని కాదు, అలా బయలుపరచబడలేదు. వాట్ ఏ వండర్ఫుల్ హంబుల్నెస్! ఎంత అద్భుతంగా దానియేలు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. ఇది ఈ పారాగ్రాఫ్లో మనం తెలుసుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, నీవు మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చించి అంతగా ఘనపరుస్తాడు. క్రీస్తు బిడ్డకి, క్రైస్తవుడికి ఉండవలసిన ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంటంటే తగ్గింపు కలిగి ఉండడము. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పరిస్థితుల్లో కొంచెం ఏదైనా మన ద్వారా ఒక కార్యం జరిగింది, వెంటనే ఆ గర్వం అనేది వచ్చేస్తుంది మనిషి లోపల. అది చాలా ప్రమాదకరము అనే వాక్యంలో మనకు కనబడుతుంది. దానియేలుకు అంత గొప్ప శక్తి ఉన్నప్పటికీ ఇది నా వలన కలిగినది కాదు, ఇది నా గొప్పతనం కాదు అన్నట్టుగా దానియేలు చెప్పే విధానము ఇది మనందరికీ ఒక అద్భుతమైనటువంటి మాదిరికరమైనటువంటి విషయముగా మనం చూడవచ్చు. ఆ తర్వాత మనము చూసినట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా చేతి సహాయము లేకుండా ఒక రాయి అక్కడ మనకు కనబడుతుంది. ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునులుగా విరగొట్టినటువంటి ఆ రాయి అది యేసుక్రీస్తుకు సాదృశ్యము. ఎ సింబాలిక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద స్టోన్ ఈజ్ ఎ సింబాలిక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తుకు ఒక రాయిగా సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ క్రీస్తే ఈరోజు మనకు మూల రాయిగా ఉన్నాడు. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మీద ఆ సంఘము కట్టబడుతుంది. అది మనకు పునాదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా ఈ విషయాలు అర్థం చేసుకున్నాడు. ఎక్కడ ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీ సంఘానికి పౌలు రాసినటువంటి ఈ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో చూస్తే క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ రాయి కనబడింది? ఆ రాయి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన రాయి అని మనకు దానియేలు గ్రంథంలో కనబడుతుంది. అది ఎక్కడికి సాదృశ్యంగా ఉందనంటే ఈరోజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆయన పునాది అయి ఉన్నాడు. అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారు. ఆ పునాది మీద ఎఫెసీ సంఘం కట్టబడుతుంది. ఆ పునాది మీద నీవు నేను మనం అనే ఒక సంఘం కట్టబడుతుంది. అయితే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నేను నీలో చక్కగా అమర్చబడాలి, నేను పరిశుద్ధమైన దేవాలయముగా నేను వృద్ధి పొందాలి, దేవా నీలో నేను కూడా ఆత్మమూలముగా దేవునికి ఒక నివాస స్థలమేగా ఉండడానికి నేను కట్టబడాలి. ఎందుకొరకంటే దేవుడు నిన్ను నన్ను సంఘానికి పోల్చినాడు. మీరు దేవాలయం, క్రీస్తు దేవాలయమై ఉన్నారని మీరు ఎరుగరా? అవును, మనము దేవుని యొక్క దేవాలయముగా మనం కట్టబడుచున్నాం. సో కాబట్టి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మన ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవా నేను ఆ విధంగా కట్టబడాలి. ఎలా కట్టబడాలి? చక్కగా అమర్చబడిన కట్టడములాగా నేను కట్టబడాలి. చక్కగా పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా నేను కట్టబడాలి. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మన ప్రార్థన అది అయి ఉండాలి. చివరిగా ఒక వచనం చదువుకొని మనము ప్రార్థనలోకి మనం వెళ్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 10 వరకు మనం చదువుకుందాం. చాలా చక్కటి విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టు వారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఏదైతే వాళ్ళు నిషేధించారో, లేదు ఇది కాదు నిషేధించబడినటువంటి రాయి, కానీ అది ఏమైందంటే
అది అమూల్యమైన అది 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 ఏమైంది, మూలకు తలరాయి అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు కూడా అదే అంటాడు, మూలమైన రాయిగా ఉన్నది. అయితే అది వాళ్ళకి ఎలా ఉందంట, అది అడ్డుబండగా ఉంది. వాళ్ళ పాపానికి అడ్డుగా ఉంది, వాళ్ళు చేసే చేష్టలకి అడ్డుబండగా ఉంది. కానీ అది మూల రాయి అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే 8వ వచనంలో, కట్టువారు వాక్యమున కవిదేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియ స్నేహితులారా, పేతురు రాసిన పత్రిక చాలా అద్భుతమైన విషయాలు విశ్వాసి గురించి రాస్తుంటున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఇదిగో వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు వాక్యానికి అవిధేయులై ఉన్నారు, వాళ్ళు తొట్టిల్లుచున్నారు, వాళ్ళు దాని కొరకు నియమబడ్డారు. కానీ నీవు నేను దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏమని ఏర్పాటు చేసుకున్నాడంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. వట్టిగా వెలుగు కనబడితే మనకు పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. చీకటిని అనుభవించి, చీకటి యొక్క బాధ తెలిసి, చీకట్లో ఉన్నటువంటి వేదన అర్థం చేసుకున్న వాడికి చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా వెలుగు కనబడితే అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకప్పుడు మనము కూడా ఆ చీకటి జీవితంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ వెలుగు మామూలు వెలుగు కాదు నాయన, ఇది ఆశ్చర్యకరమైన వెలుగు అని మనల్ని పిలిచి తన గుణాతిశయములు ఉన్నాయి మనకు అర్థమైంది. ఇప్పుడు యేసు అంటే ఎవరు, ఆయన ప్రేమ అంటే ఏంటో, ఆయన మన కొరకు ఏం చేస్తాడో ఇవన్నీ మనకు తెలిసినాయి. కాబట్టి ఇప్పుడు ఆయన చేయమంటారంటే ఇది ప్రచురము చేయాలి, వెళ్ళి సువార్త ప్రకటించాలి, వెళ్ళి అనేకులకు దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి, మీరు ప్రచురము చేయండి. ఇదిగో ఇప్పుడు మనల్ని ఏమంటాడంటే, మీరు ఏర్పరచబడిన వంశం అండి, మీరు సాధారణమైన వారు కాదు, మీరు రాజులైన యాజక సమూహం అండి, మీరు సాధారణమైన వారు కాదు, మీరు పరిశుద్ధ జనం అండి, మీరు సాధారణమైన వారు కాదు, మీరు దేవుని సొత్తైన ప్రజలండి, మీరు సాధారణమైన వారు కాదు అంటాడు పేతురు, మనల్ని అంటాడు. ఒకప్పుడు మనము ఎలా ఉన్నామంటే ప్రజగా ఉండలేదు, ఇప్పుడు దేవుని ప్రజలై ఉన్నాము. ఒకప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఒకప్పుడు కనికరము లేదు, ఇప్పుడు మనం కనికరింపబడి ఉన్నాము. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆధ్యాత్మిక పోరాటంలో మనల్ని మనం బలపరుచుకొని ఆధ్యాత్మిక దేవునికి సమీపంగా ఉండగలిగితే మనల్ని ఎలా ఎలా కడతాడనంటే, ఇక్కడ చక్కగా అమర్చబడిన కట్టడముగా దేవుడు మనల్ని కడతాడు. ఈ లోకంలో మనం జీవించినంతకాలం మన ఆధ్యాత్మిక జీవితము చాలా బాగుంటుంది. ప్రార్థన జీవితము, దేవుని సన్నిధిలో గడిపే జీవితము, ఇవన్నీ కూడా దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. కాబట్టి వెలుగులో ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు చక్కగా అమరుస్తాడు, పరిశుద్ధమైనదిగా దేవుడు కడతాడు. సో దానియేలు యొక్క జీవితము, దానియేలు ప్రార్థించిన విధానము, షద్రకు మెషకు అబేద్నెగోలు జీవించిన విధానము, ఇవన్నీ కూడా మనకు మాదిరికరంగా ఉన్నాయి. వీటిని మనం మాదిరిగా తీసుకొని ఈ 21 days ఆధ్యాత్మిక పోరాటములో పోరాడుదాం. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయం. చాలా చక్కటి పాట మనం అప్పుడప్పుడు పాడుతుంటాం, వింటూ ఉంటాం. నిజమే, ఎంత పెద్ద పోరాటం, కానీ ఆ పోరాటములో దేవుడు విజయాన్ని ఇవ్వడానికి కొరకు ఇష్టపడుతున్నాడు. సో కాబట్టి ఈ వాక్యము ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఏ విషయంలో నువ్వు పోరాడుతున్నావు, ఏది నిన్ను బాధిస్తుంది, దేని కొరకు నువ్వు ఒక సవాలుతో ప్రార్థన చేస్తున్నావు, దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దేవుని సన్నిధిలో గడుపుతావా? ఈ 21 days 1 గంట మీ ఇంట్లో ప్రార్థించాలని మనం ఆల్రెడీ ముందుగా తెలియజేశాం. సమయం దొరికితే 1 గంట కాదు, 2 గంటలు దేవుని సన్నిధిలో గడపండి. 21 days కాదు, రెగ్యులర్గా కూడా దేవుని సన్నిధిలో గడపండి. అది సాధించే వరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపండి. దీన్ని ఈరోజు మనము సవాలుగా తీసుకొని ప్రార్థిస్తుంటున్నాం. అది సాధించే మట్టుకు ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు విని సమాధానము దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవా, మరి ఈ 4వ రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. 4వ రోజున మీ మాటలు వినే కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, దానియేలుకు మీరు ఆ కళను చూపించినారు, ఆ కళ యొక్క భావాన్ని చూపించినారు. దేవా, మరి దానియేలు రాజు సన్నిధికి వెళ్ళి ఆ కళను, దాని భావాన్ని వివరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన, ఇంత ప్రత్యేకతనిచ్చిన, తనను తాను తగ్గించుకున్నటువంటి ఆ తగ్గింపును బట్టి మాకు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా మాకు కనబడుతున్నాడు. తర్వాత ఆ కళ యొక్క ప్రత్యేకతను మేము విన్నప్పుడు ఇదంతా కూడా ప్రభా జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా
ఇది మీకు సాదృశ్యంగా ఉన్నాయి. మీరు ఈ లోకానికి ఏ విధంగా రాబోతున్నాడు, ఏ విధంగా మీరు నిలబడబోతున్నారు, ఏ విధంగా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందుతున్నారు అన్న విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. మీరే మాకు ఇప్పుడు మూల రాయి అయినారన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం. ఇదిగో ప్రభా, అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొత్తగా వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మరి ప్రతి కుటుంబంలో మీరు గొప్ప కార్యం చేయండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వారి వారి అవసరతలు, వారి వారి అక్కర్లు మీరు తీర్చండి. నాయన ప్రభా, కొంతమంది భారముగా కన్నీటితో ఉపవాసముతో సవాలుతో ప్రార్థిస్తున్నారు. వారిని దర్శించి వారి ప్రార్థనకు సమాధానం దయచమని ప్రార్థన చేస్తున్నాను. మీ గొప్ప కార్యము వారి కుటుంబాల్లో మీరు జరిగించి సాక్షిగా నిలబెట్టండి. ఈ 21 days లాస్ట్ డే రోజున ఇదిగో నా ప్రభు నా పట్ల గొప్ప కార్యం చేశాడు అన్న సాక్షిగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించి సహాయం చేసి బలపరచమని యేసే నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you all.